రెండుగా చీల్చేసాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసా. ఈ రోజు వీడియో అయితే మామూలుగా ఉండదు, అదిరిపోయిద్ది. వీడియో వచ్చేసరికి ఒక టాయ్నే ఈరోజు మళ్ళీ మనం అన్బాక్సింగ్ చేయబోతున్నాం. మళ్ళీ టాయ్ అంటే ఇలాంటి టాయ్ కాదు, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి మీరే చూడండి. వావ్ గాయ్స్, చూసారా మనం అన్బాక్సింగ్ చేసే టాయ్ వచ్చేసరికి ఇదే. టాయ్ పేరు వచ్చేసరికి హార్స్ ర్యాటిల్స్. చాలా డిఫరెంట్గా ఉంటుంది, చూపిస్తా. చూసారా, హార్స్ ర్యాటిల్స్ అని పేరు భలే ఉంది కదా. మై ఫస్ట్ వాకర్ అని ఉంది. సో మేడ్ ఇన్ ఇండియా ఇది వచ్చేసరికి. కలర్ దీంట్లో చాలా ఉంటాయి, కాకపోతే మనం ఏంటంటే పింక్ తీసుకున్నాం. దీనికి ఏంటంటే మనకి సౌండ్ కూడా వస్తుంది. చూసారా సౌండ్ ఎట్లా ఉందో, ఏదో గజ్జల శబ్దం లాగా వినిపిస్తుంది. లోపల బెల్స్ ఉన్నాయి అనుకుంటా. 2 yellow స్టిక్స్ కూడా ఇచ్చాడు. దీనికి రెక్కలు కూడా ఉన్నాయి. ఇప్పుడు లేట్ చేయకుండా దీని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టార్ట్ చేద్దాం. ఎక్కువగా దీన్ని ఏంటంటే కిడ్స్ వాడతారు. ఇదిగోండి ఇక్కడ చూసారా, మన బొడ్డోడు స్టిక్ పట్టుకొని దాన్ని నెడతా ఉన్నాడు కిందకి. ఇదిగో దీంట్లో కలర్స్ ఉన్నాయని చెప్పా కదా, ఎల్లో ఉంది, ఇంకా వైట్ కూడా ఉంది. మనం పింక్ తీసుకున్నాం. టాయ్ అయితే చూడడానికి మామూలుగా లేదు, అదిరిపోయింది. టాయ్ కాస్ట్ వచ్చేసరికి 150 రూపీస్. ఇదిగోండి ఇక్కడ 3+ ఏజ్ అని ఉంది చూసారా, అదే ఎవరైనా వాడొచ్చులే. ఓకే, అన్బాక్సింగ్ చేద్దాం. దీనికైతే మనం ఎట్లాంటి బ్యాటరీస్ కూడా యూజ్ చేయాల్సిన పనిలే. బ్యాటరీ కానీ రిమోట్స్ కానీ ఏం లేదు, చాలా ఈజీ. అదే వేరే టాయ్స్ అనుకోండి, బ్యాటరీలు వేజ్ చేయాలి, ఇంకా రిమోట్లు అని ఎక్స్ట్రా డబ్బులు పెట్టాలి. అవి పెడితేనే టాయ్ రన్ అవుతుంది. కానీ దీనికి అలాంటి యూజ్ చేసిన పనే లేదు. ₹1 ఖర్చు లేకుండా ఒకేసారి అమౌంట్ పెట్టామంటే ఇంత మంచి టాయ్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి రోడ్ సైడ్ కానివ్వండి, మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది. కాకపోతే ఏంటంటే ఎలా యూజ్ చేయాలనేది పెద్ద టాస్క్, చూపిస్తా. అసలు మామూలుగా లేదు టాయ్ అయితే. సౌండ్ అయితే అదిరిపోయింది. బాబా బయటికి తీసేసా. మామూలుగా లేదు టాయ్ అయితే, అదిరిపోయింది గాయస్ నిజంగా. అసలు చూసారా ఎట్లా ఉందో, లుకింగ్ అయితే ఆసమ్గా ఉంది. ఈ రెక్క ఊడిపోయింది. ఏంటిది ఊడిపోయింది? మై గాడ్, ఎలా ఫిక్స్ చేయాలి దీన్ని? ఒక్క నిమిషం ఫిక్స్ చేస్తాను. ఎస్, ఓకే, రెడీ. ఓకే, మొత్తానికి ఫిక్స్ అయిపోయింది. ఎలా ఉందో, బయటికి తీయగానే ఫిక్స్ చేస్తే ఎట్లా ఉందో, చాలా బాగుంది. దీన్ని ముందుకి వెనక్కి అంటే రెక్కలు కూడా మూవ్ ఆన్ అవుతా ఉన్నాయి అనమాట. ఇప్పుడు దీనికి స్టిక్స్ పెడదాం. స్టిక్స్ వచ్చేసరికి మనకు 2 ఇచ్చాడు కదా. ఒకవేళ మీకు యూజ్ చేయడం తెలియకపోతే కానీ ఇక్కడ చూడండి, మాన్యువల్లో ఉంది మొత్తం కూడా. వెనకాల ఇక్కడ ఒకటి ఇచ్చాడు చూసారా, స్టిక్ పెట్టడానికి. అది వాహ్, స్టిక్ రెడీ అయిపోయింది. స్టిక్ పట్టుకోవచ్చు కూడా, పట్టుకోవడానికి ఇక్కడ ఒక పెడల్ కూడా ఇచ్చాడు. అంతే, చాలా ఈజీ. ఇలా ముందుకే బాగుండాలి, వెనక రానిస్తే మళ్ళీ మూవ్ అవ్వట్లేదు. స్టిక్ చూసారా అసలు ఎంత కామెడీగా రన్ అవుతుందో. మొత్తం స్టిక్ కానివ్వండి, టాయ్ కానివ్వండి, ఎంత డిఫరెంట్ ఉందంటే మొత్తం. అసలు ఇంకెవరైనా కిడ్స్ ఉన్నారంటే ఎంత ఈజీగా పర్ఫెక్ట్గా ఆడుకోవచ్చు, అంత బాగుంది. డ్యామేజ్ కూడా అయ్యేటట్టు ఏం కనిపించట్లా. కొంచెం సేపు మనం కూడా ఆడుకుందాం. వెనక్కి కూడా వస్తే బాగుంటుంది, ఓన్లీ ముందుకే వెళ్తుంది.
ఓకే, మనకైతే టాయ్ అయితే అన్బాక్సింగ్ చేసేసా. దీనివల్ల పెద్ద యూజ్ ఏం లేదు మనకైతే. కిడ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఇచ్చేద్దామన్నా వాళ్ళు కూడా ఎవరు లేరు. ఉన్నా కానీ ఒక్క రోజులో పగలగొట్టేస్తారు. దీన్ని నాకు అర్థమైపోయింది. దీన్ని డిస్మాంటిల్ చేయడమే కరెక్ట్. డిస్మాంటిల్ చేసేస్తే లోపల ఏముందన్నా అర్థమైంది. కనీసం డిస్మాంటిల్ చేసేద్దాం. ఓకే, ఇంకా లేట్ చేయకుండా డిస్ట్రాయ్ చేద్దాం. ఏం లేదు, గొట్టాలంతే. ఎందుకంటే దేనికి పనికిరాదు ఇది. ఏం లేదు, చూసారా లోపల అంతా లొట్టే. రెండుగా చీల్చేసాము. ఇది గజ్జ. గజ్జ కూడా పగిలిపోయింది. గుండు చూసారా, దీనివల్ల సౌండ్ వస్తుంది. చూసారా ఎట్లా ఉన్నాయో, చిన్న బాల్స్ అంత సౌండ్ క్రియేట్ చేసినాయి. హార్స్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది, 2 హార్స్లు. అబ్బా, చెప్పే కదా అసలు ఉపయోగం లేదండి దీనివల్ల. లోపల ఏదన్నా మోటార్ ఇంజిన్ లాడుతుంటే లుకింగ్గా బాగుండేది. బోర్ కొట్టేసింది నాకే కాసేపటికి. అయ్యా బాబోయ్. సీటు మొత్తం డ్యామేజ్ అయిపోయింది, ప్లేస్ అంతా. ఈ టాయ్ అంతగా లేదు కానీ నెక్స్ట్ టైం మాత్రం చాలా బెటర్, మంచిగా సూపర్గా ఉండే టాయ్ అయితే తీసుకొచ్చి అన్బాక్సింగ్ చేద్దాం. సరే, వీడియోకి మాత్రం ప్రతి ఒక్కరు లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.